వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందరూ పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ వదిలేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బీ పాజిటివ్ అండి. సో ఈరోజు వీడియోలో ఈ రీడింగ్ అంటే దీంట్లో మీకు ఏం రీడింగ్ ఇవ్వబోతున్నాను అంటే, ఫస్ట్ మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దామండి. చాలామంది సపరేషన్లో ఉండి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళు అసలు ఎలా ఉన్నారు ఏంటి అనేది. సో ఈ అమావాస్య మూన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వీళ్ళ మీద ఏం నడుస్తుంది, వీళ్ళ మైండ్లో మీ గురించి ఆలోచిస్తున్నారా, నైట్స్ అసలు ఏమైనా ఆలోచనలు ఉన్నాయా మీ గురించి అనేది నేను చూస్తానండి. ఫస్ట్ మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్. అండ్ అలాగే ఒకవేళ మీ పార్ట్నర్ కనుక రావాలి అని అంటే మీ వైపు మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయాలి అంటే, మీ సైడ్ నుంచి ఎలాగ మీ పార్ట్నర్ని కన్విన్స్ చేసుకోవడానికి ఎలా మీరు మలుచుకోవాలి, మీ వైపు మీ పార్ట్నర్ని మీరు ఎలా మలుపుకోవాలి, ఇలాంటివి కూడా మనము చూద్దాం. ఫస్ట్ అండి మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాము. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్, నాకు ఒక్కసారి క్లియర్గా గైడెన్స్ ఇవ్వండి. వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు వీళ్ళ గురించి ఆలోచిస్తున్నారా లేదా, వీళ్ళు ఎలాంటి ఆలోచనలలో ఉన్నారు, ఈ మూన్ డే రోజు వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వీళ్ళ ఎనర్జీస్ ఎమోషనల్గా ఉన్నాయా, బాధపడుతున్నారా ఏంటి, వీళ్ళ విషయం ఏంటో చెప్పండి. స్టక్ ఎనర్జీ చూసారండి. సో మీ పార్ట్నర్ చాలా స్టక్ ఎనర్జీలో కనిపిస్తున్నారు. మేజర్ బాటమ్ ఆఫ్ ద డెక్ స్టక్ ఎనర్జీ. ఓకే, స్టక్ అయి ఉన్నారు, చాలా బాధపడుతున్నారని వచ్చింది. సో అసలు ఎందుకు స్టక్ అయి ఉన్నారంటే కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. చాలా ఎమోషనల్ అవుతున్నారండి వాళ్ళు, చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఏం చేయలేకుండా మీ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారు. మీతో గడిపిన క్షణాల గురించి ఆలోచిస్తున్నారు. మధ్యలో ఒక క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ కూడా కార్డ్ వచ్చిందండి. సో ఇవేంటి సిచ్యువేషన్స్, వీళ్ళ లైఫ్లో ఏం జరుగుతున్నాయి అనేది చూద్దాము. మీ మీద ప్రేమ, మీ గురించి ఆలోచనలు, దూరంగా ఉన్నారు కదండి మీరు. సో దూరం అయిపోయిన మీ పర్సన్స్ గురించి వీళ్ళ ఆలోచనలు నడుస్తున్నాయండి. అండ్ అలాగే ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది. చాలా ఎమోషనల్ అవుతున్నారు. డ్యూ టు ఈ మూన్ ఎనర్జీస్ వాళ్ళ మీద చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారండి వాళ్ళు. వాళ్ళ ఆలోచనలు వాళ్ళు బాగా ఎక్కువగా చేస్తున్నారని చెప్పొచ్చు మనము. సో స్ట్రెంగ్త్ కార్డు వచ్చింది అంటే నథింగ్ బట్ వాళ్ళు చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. అలాగే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కూడా వీళ్ళు కోరుకుంటున్నారండి. అండ్ అలాగే ఫోర్ ఆఫ్ స్వార్డ్స్. సో మ్యారేజ్ బంధం గురించి ఎక్కువగా దిగులు పడుతున్నారు. అంటే పార్ట్నర్ గురించి వీళ్ళు ఎక్కువగా ఆలోచనలు అనేటివి కూడా చేస్తున్నారండి. అండ్ ఇక్కడ ద మూన్ కార్డ్ వచ్చింది. చాలా నైట్స్ ఇది మూన్ ఎనర్జీస్ కదా. సో ఈ మూన్ ఎనర్జీస్లో వాళ్ళకు కూడా ఈ దుఃఖము, బాధ, ఏడుపు. ఓకే, ఏడుపు అని అంటే మేబీ లోపల ఏడవడం అండి. ద నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో నైట్ ఆఫ్ కప్స్ అంటే వీళ్ళ లైఫ్, ప్రజెంట్ ఉన్న లైఫ్ నుంచి మేబీ మూవ్ ఆన్ అయిపోవాలని కూడా ఆలోచనలు అనేవి చేస్తున్నారండి. ఓకే, ఓవరాల్గా అయితే ప్రస్తుతం వీళ్ళు ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఓకే, స్టక్ ఎనర్జీలో ఉన్నారు, బాధపడుతున్నారండి. వాళ్ళ ఏదో ఆలోచనలు అనేటివి అయితే చేస్తున్నారు. ఇక్కడ ఎందుకు చేస్తున్నారు ఏంటి అని అంటే, ఈ ప్రస్తుతం వీళ్ళు నేను అదే ఎమోషన్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయండి. యాజ్ ఇట్స్ ఏ మూన్, ఇప్పుడు ఉన్న అమావాస్య ఎనర్జీస్ అనేవి వీళ్ళపైన చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. వాళ్ళు బాగా ఎమోషనల్ అవుతున్నారండి, ఏడుస్తున్నారు, నైట్స్ కూడా చాలా బాధపడుతున్నారు. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా కూడా అండి, ఈ ఒక పర్సన్ని ఇష్టపడి దూరమైనప్పుడు వాళ్ళ గురించి ఆలోచనలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఏడుపు తప్ప ఇంకేం ఉండదండి. ఒకటే ఎమోషనల్ అవుతూ ఉన్నారు మీ పర్సన్. ఓకే, అండ్ ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు కదా, మీకు దూరమైనందుకు మీతో గడిపిన క్షణాల గురించి, ఓకే, మీరు వాళ్ళతో ఎలా ఉండేవాళ్ళు, మీ గురించి మీరు ఎంత పాజిటివ్గా అంటే మీరు ఎంత కేరింగ్గా ఉండేవాళ్ళు, ఎంత సపోర్టింగ్గా ఉండేవాళ్ళు, అండ్ మీతో ఎంత ప్యాషనెట్గా ఉండేది వాళ్ళ లైఫ్. మిమ్మల్ని చూడగానే వాళ్ళకు ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్స్ అనేటివి, ఒకప్పుడు మంచి హ్యాపీ ఫీలింగ్స్ అనేటివి ఉండేటివి. ఇవన్నీ కూడా వాళ్ళు కూడా ఆలోచించుకుంటున్నారండి, బాగా గుర్తు చేసుకుంటున్నారండి. ఓకే, అండ్ అలాగే ఇక్కడ స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు. చాలా ప్రయత్నం చేస్తున్నారు. స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారంటే వాళ్ళని వాళ్ళు ఓదార్చుకోవడం కానీ, లేకపోతే వాళ్ళని వాళ్ళు స్ట్రాంగ్ చేసుకోవడం అనుకోవచ్చు. సో చాలా కష్టపడడం అయితే కష్టపడుతున్నారండి. బాగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని కూడా మనము చెప్పొచ్చు. ఇదిగోండి నైట్స్ అండి. ఈరోజు మనకి మూన్ ఎనర్జీస్ ఉన్నాయి నిన్నటి నుంచి కొద్దిగా అనుకోవచ్చు మనము. ఈ 3-4 డేస్ కంటిన్యూగా వీళ్ళకి చాలా అంటే చాలా స్లీప్లెస్ నైట్స్ అండి. వీళ్ళు ఏ చేసినా కూడా ఏంటంటే రివర్స్ అయిపోయింది అన్నట్టుగానే ఫీలింగ్స్ అనమాట. మొత్తం ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే
ఎక్కువగా బాధపడడం అంటే నథింగ్ బట్ అండి వీళ్ళు అనుకున్నది జరగలేదు, వీళ్ళు ఏదైతే కోరుకున్నారో అది అవ్వలేదు, దాని గురించి ఇంకా ఎక్కువగా గుర్తు చేసుకుంటూ కూడా వీళ్ళు బాధపడుతున్నారండి. ఇక్కడ వీళ్ళ లైఫ్లోనండి మీరు అనుకుంటున్నట్టుగానే ఇక్కడ ఒక థర్డ్ పార్టీ, ఇక్కడ 10 మంది లైఫ్లలో క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. సో ఎవరో ఒక పర్సన్ వీళ్ళని చాలా బాగా ఏమంటారంటే రూల్ చేస్తున్నారు అనొచ్చు, లేకపోతే డామినేట్ చేస్తున్నారు. అలాగే వీళ్ళని ఎటు వెళ్ళనివ్వకుండా వీళ్ళ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అవ్వకుండా చూసుకుంటున్నారు. అంటే అడ్డంగా మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఒక పర్సన్ అనేవాళ్ళు ఎవరో థర్డ్ పర్సన్ అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నారండి. దానివల్ల కూడా వీళ్ళు ఏ డెసిషన్ కూడా తీసుకోలేకపోతున్నారు వాళ్ళ లైఫ్కి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎవరైనా అనుకోవచ్చండి. ఇక్కడ మీ పార్ట్నర్కి 24/7 మీ ఆలోచనలు వస్తున్నాయండి, మీ గురించి చాలా బాధపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. కాకపోతే మరి ఎందుకో వాళ్ళు ఇంకా స్టెప్ వేయట్లేదు. మరి వాళ్ళు ముందు ఏం చేస్తారు ఏంటి అనేది మనం చూద్దాము. సో మీ పార్ట్నర్ చాలా వరకు అయితే ఇమోషనల్ అవుతున్నారండి, మీరు చాలా బాగా గుర్తొస్తున్నారు, మీ గురించి అయితే ఆలోచిస్తూనే ఉన్నారు. అలాగే ఇక్కడ చూడండి, ఇది కార్డు కింగ్ ఆఫ్ కప్స్. ఏంటంటే కింగ్ క్వీన్ టైపేనండి వీళ్ళు. ఎట్లా అంటే దిగరనమాట, ఆలోచనలు అవి ఇవి దూరం ఉండే చేస్తారు, దూరం నుంచే మిమ్మల్ని ప్రేమిస్తారు, దూరం నుంచే మిమ్మల్ని కేర్ చేస్తారు, దూరం నుంచే మీ గురించి బాధపడటం అన్నీ చేస్తారండి. కాకపోతే వీళ్ళు ఏంటంటే బయటపడరు అనమాట. వీళ్ళు మీకు లాయల్ పర్సనే, మంచి పర్సనే, అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే వీళ్ళు బయట పెట్టడానికి మాత్రం ఇబ్బంది పడుతున్నారండి. అన్నీ ఉన్నాయి కాకపోతే అల్లున్నట్ల శని అంటాం కదా, అట్లా ప్రతిదీ ఉన్నా కూడా ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి. ఓకే, ఇదిగోండి మ్యారేజ్ బంధానికి విలువని ఇవ్వాలనుకుంటున్నారు, మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, మ్యారేజ్ అవ్వని వాళ్ళు. కొద్దిమంది ఏమో మ్యారేజ్ అయిన వాళ్ళు వేరే వాళ్ళ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోవడము, లేకపోతే మీ నుంచి దూరంగా ఉండడము, అవన్నీ వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు రియలైజ్ అవుతున్నారు మ్యారేజే చాలా, అంటే మ్యారేజ్ లైఫే బాగుంది, లేకపోతే నేను మ్యారేజ్ చేసుకోవాలి, మ్యారేజ్ అన్మ్యారీడ్ ఉంటే కనుక నేను మ్యారేజ్ చేసుకోవాలి నా పర్సన్ని అని చెప్పి వీళ్ళు అనుకోవడము. ఇలాగా ఈ మూమెంట్స్ అన్నీ కూడా కంప్లీట్గా వీళ్ళకి పాజిటివ్గా, ఇప్పుడు మీ సైడ్ పాజిటివ్గా అనేటివి వీళ్ళ లైఫ్లో వస్తున్నాయండి ఆలోచనలు. ఓకే, సో ఇక్కడ మొత్తానికైతే ఆల్మోస్ట్ మీ పర్సన్ అయితే ఇక్కడ ప్రజెంట్ ఉన్న లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీకు ప్రపోజ్ చేయాలని కూడా అనుకుంటున్నారండి. ఓకే, వీళ్ళ ఆలోచనలలో చాలా చేంజెస్ వచ్చాయి. వీళ్ళు ప్రస్తుతం ఉన్న లైఫ్ నుంచి వెళ్ళిపోయి మూవ్ ఆన్ అయిపోయి అలాగే మీకు ఏమైనా ప్రపోజ్ చేయాలని అనుకోవడం ఏదో జరుగుతుంది. వీళ్ళు గట్టిగా కూర్చున్నా ఎంత ఎమోషనల్ అవుతూ ఎంత మీకు చెప్పకుండా ఉండాలి అని అనుకున్నా కూడా ఎన్ని రోజులని ఉంటారండి, ఎప్పుడో ఒకసారి బయటపడాల్సిందే కదా. వాళ్ళు బయటపడాలి, లేకపోతే మీరు బయటపడాలి. సో మీరైతే తగ్గరు. మీరు ఎందుకు తగ్గరు అంటే వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు చాలామంది. సో వాళ్ళే వస్తారు, వాళ్ళు రావాలని ప్రే చేస్తుంటారు, వేడుకుంటారు, బాధపడతారు, ఏడుస్తారు, అన్నీ చేస్తారు. కానీ మీ పర్సన్కి కూడా మీరు చాలాసార్లు కూడా మెసేజ్లు చేసి కాంటాక్ట్లు చేసి కూడా మీరు ఇంకా అలసిపోయి వదిలేసి ఉంటారండి. వాళ్ళే వస్తారు తప్పు తెలుసుకొని, లేకపోతే రావాలి అని ప్రే చేస్తూ మీరు ఉండొచ్చు. సో ఇప్పుడు మీ పర్సన్ కూడా ఏంటంటే వీళ్ళు ఒక రియలైజేషన్లోకి రాబోతున్నారండి. వీళ్ళు కూడా ప్రస్తుతం ఉన్న లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్లోకి రావాలని కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. సో ఇది ప్రజెంట్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అండి. ఇప్పుడు ఈ ఎనర్జీస్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎందుకంటే ఇమోషన్స్ బాగా ఎక్కువ కనిపిస్తున్నాయండి. వీళ్ళ ఇమోషన్స్ అన్నీ కూడా బయటపడుతున్నాయి బాగా. ఓకే, సో ఎప్పుడు ఒకలా ఉండదు. టైం వెళ్ళే కొద్దీ, చేంజ్ అయ్యే కొద్దీ మనుషులలో మార్పులు జరుగుతాయి, సిచ్యువేషన్స్లలో మార్పులు జరుగుతాయి. మీకు ఫస్ట్లో ఉన్న బాధ ఇప్పుడు కొంచెం హీలింగ్ అయ్యి మీరు ఇప్పుడు మామూలు పరిస్థితులకు వచ్చేసి ఉంటారు కొద్దిమంది. ఇంకా కొద్దిమంది మొత్తానికి ఇంకా చాలు మన వల్ల కాదని చెప్పేసి ముందుకు వెళ్ళిపోయి ఉంటారు, బ్రేకప్ చేసేసుకొని మీ అంతా మీరే బ్రేకప్ చేసుకున్నారు, అయినా మనసులో ఒక బాధ అనేది ఉంది. ఇలాగ ఎన్నో చేంజెస్ జరుగుతాయి. టైం చేంజ్ అయ్యే కొద్దీ మన లైఫ్లో చేంజెస్ అనేవి కూడా వస్తుంటాయండి. అదే మనల్ని కాలం ముందుకు తీసుకెళ్తుంది, నిలబెడుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దామండి, అసలు మీ పర్సన్ మీ వైపుకి తెచ్చుకోవాలి, మీ వైపు మలుచుకోవాలంటే మీరు అసలు ఏం చేయాలి. ఓకే, మీరేం చేస్తే మీ పర్సన్ మీ వైపు వస్తారు. మీ వైపు రావాలని మీకు ఉంటుంది కదా, ఎలాగైనా మంచోడు కానీ చెడ్డోడు కానీ ఎవరైనా కానీ, మంచిది కానీ చెడ్డది కానీ ప్రేమించారు, ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకుని ఉంటారు కొద్దిమంది, పిల్లలు కూడా ఉంటారు కొద్దిమందికి. ఇవన్నీ పెట్టుకొని ఎన్నో లిమిట్స్, మనకి చాలా బంధాలు అనేటివి ఎట్లా ఉంటాయంటే ఒక విడదీయరాని బంధాలు చాలా ఉంటాయి. ప్రేమ అనేది ఒక బంధం, సో దాని నుంచి మనం బయటపడలేము. సో ఇవన్నీ ఎలాగ చేస్తే మీ పర్సన్ని మీరు ఆకట్టుకోగలుగుతారు, మీ వైపు వచ్చేలాగా చేసుకోగలుగుతారు అనేది చూద్దామండి. ప్లీజ్ యూనివర్స్ ఒక్కసారి మా వ్యూవర్స్కి కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి. వీళ్ళు ఎలాంటి మార్పులు చేసుకోవాలి, వీళ్ళ ఆలోచనలలో ఎలాంటి మార్పులు రావాలి, లేదంటే వీళ్ళ పార్ట్నర్ వీళ్ళ వైపు రావాలంటే వీళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది, వీళ్ళు ఏం చేస్తే వీళ్ళ పార్ట్నర్ వీళ్ళ వైపు పాజిటివ్గా ఉంటారు. ఇది విడిపోయిన వాళ్ళైనా ఉండొచ్చు, లేకపోతే దగ్గరుండి కూడా మీతో దూరంగా ఉండాలి. కొట్లాటలు ఆపేయాలండి.
యూనివర్స్ ఏం చెప్తున్నారంటే గొడవలు ఆపండి. చూపిస్తానండి కార్డ్స్. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. ఓకే, నేను మీకు అన్ని కార్డ్స్ చూపిస్తానండి. ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఓకే, ఇమోషన్స్, ప్రయత్నాలు, ఓకే, పేజ్ ఆఫ్ స్వార్డ్స్, ఓకే, 4 ఆఫ్ వ్యాండ్స్. ఓకే, సో నేను ఇక 4 కార్డ్స్ తీసాను. ఇంకా కూడా మీకు తీసి చూపిస్తానండి. నేను మొత్తము ఏమేమి కార్డ్స్ వచ్చాయో కూడా మీకు రివీల్ చేస్తాను. వెరీ నైస్. మీ పార్ట్నర్ ఏంటంటే ఒకటండి, మీరు మీ పార్ట్నర్తో మీరు గొడవలు పడకండి. ఓకే, పార్ట్నర్తో కొద్దిమంది కలిసి ఉండి కూడా చాలా గొడవలు పడుతున్నారు. మీ సైడ్ నుంచి కూడా మార్పులు తెచ్చుకోండి. ఒకవేళ మీ పార్ట్నర్ గొడవలు పడుతుంటే మీరు తగ్గండి. అంతేగాని మీ పార్ట్నర్ ఎగురుతున్నారు కదా అని చెప్పేసి మీరు కూడా ఎగరకండి. నిజంగా మీ పార్ట్నర్ని ఇష్టపడుతున్నారు, లవ్ చేస్తున్నారు అని అంటే మీరు కూడా కొంచెం తగ్గించుకోండి. ఏం తగ్గించుకోవాలండి? కోపం. ఓకే, ద ఫూల్ కార్డ్ వచ్చింది. చాలా మంచి కార్డ్ ఇది. ఇది అసలు మేజర్ ఆర్కనా కార్డు. మీకు లైఫ్లో మీ మార్పులు, ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ఎలాగ మిమ్మల్ని మీరు మలుచుకోవాలి. ఎంతసేపు వాళ్ళే మార్పాలి, వాళ్ళే చేంజ్ అవ్వాలి, వాళ్ళే రావాలి, వాళ్ళే చేయాలి, అన్నీ వాళ్ళే అంటే కుదరదు. కొంచెం మన సైడ్ కూడా మనము మన తప్పులు ఏంటో తెలుసుకుందాము. మనం కూడా రియలైజ్ అవుదాము. అసలు మన లైఫ్లో మనం ఏం చేస్తున్నాం, మనం కరెక్ట్ చేస్తున్నామా, రాంగ్ చేస్తున్నామా అనేది కూడా మనము చూద్దామండి. ఇక్కడ మీకు చూడండి కొట్లాటలు అండి. ఫస్ట్ కార్డైనా కొట్లాటలు వచ్చింది. ముందు తగ్గించుకోండి. ఇది కోపం తగ్గించుకోండి. కొట్లాటలు అంటే ఇది ఫిజికల్గా కానీ లేకపోతే ఓరల్గా మీరు తిట్టుకోవడం అట్లాంటివే కాకుండా మెంటల్లీ కొట్లాటలు అంటే మనసులో కూడా మీరు తిట్టుకోవడము. దీన్ని కొట్లాడడం అని అంటే ఓన్లీ ఇక్కడ కర్రలు పట్టుకొని కొట్లాడుకోవడం అనే అర్థం కాదు. దీని అర్థం ఏంటంటే మీరు ఫిజికల్గా కొట్లాడుకోవడమే కాదు, మెంటల్లీ కూడా మీరు తిట్టుకోవడం ఆపేసుకోండి. ఫస్ట్ మీ పర్సన్ని నెగిటివ్గా అనుకోవడం ఆపేసేయండి. ఇన్ కేసు మీరు కావాలనుకుంటే మీ లైఫ్లోకి మీ పర్సన్ రావాలి, మీ పర్సన్ ఉంటేనే మీ లైఫ్ బాగుంటుంది. లేకపోతే నా పర్సన్ లేకపోతే నాకేం లేదు, అతనే నా సర్వస్వం, ఆమె నా సర్వస్వం, ఆమె నా పతిదేవుడు, ఆయనే నా పత్ని దేవి. సో ఇలాగా మీరు అనుకుంటే మీరు కరెక్ట్గా మీ పార్ట్నరే మీకు కావాలి, లేదంటే నా లవరే కావాలి, నాకు అమ్మాయే కావాలి, నాకు అబ్బాయే కావాలి, వాళ్ళు ఉంటేనే నా లైఫ్ బాగుంటుంది, వాళ్ళు తప్ప నాకు ప్రపంచమే లేదు అని మీరు అనుకుంటున్నప్పుడు ఈ ఆలోచనలన్నీ మీకు ఉండి రియల్గా మీ పర్సన్నే మీరు ఇష్టపడుతున్నారు అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టండి. మీ సైడ్ నుంచి కూడా ఫుల్ స్టాప్ అనేది పెట్టండి. మీకు చాలామందికి కోపం వస్తుందేమో, బట్ నేనేం చేయలేను. ఎందుకంటే యూనివర్స్ నుంచి వచ్చే ఆన్సర్ అది. ఎందుకంటే నిజాలు నిష్ఠూరంగానే ఉంటాయి. చాలామందికి నిజాలు నిష్ఠూరంగా ఉంటాయి. బట్ మీరు రియలైజ్ అవ్వాలి. మీ సైడ్ నుంచి కూడా ఏమన్నా కొంచెం చేంజెస్ ఉంటే, అందరూ కాదు, ఇక్కడ అందరూ కాదు, కొద్దిమంది అమాయక చక్రవర్తులు ఉన్నారు, అమాయకపు తల్లులు కూడా ఉన్నారు. సో నేను వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేదు. ఎవరైతే కొద్దిమంది ఉంటారండి, ఎంతసేపు వేరే వాళ్ళని మనం బ్లేమ్ చేస్తూ, వేరే అదర్ పర్సన్ని బ్లేమ్ చేస్తూ మన తప్పుల్ని మనం తెలుసుకోలేము. కాబట్టి మీ సైడ్ నుంచి కూడా మీరు కూడా కొంచెం రియలైజ్ అవ్వండి. కొంచెం గొడవలు ఏమైనా ఉంటే ఆపేయండి. ఇంకోటి, మనసులో తిట్టుకోవడం అండి. లోపల మీ పార్ట్నర్ కావాలంటారు, మళ్ళీ మీరు తిట్టుకుంటారు. ఎట్లా అవుతుందండి? తిట్టుకోకూడదు. మనుషులు మీరు నిజంగా కావాలి, అతను మీ లైఫ్లోకి రావాలి, అతన్ని నా సర్వస్వము, ఆమెని నా సర్వస్వం అనుకున్నప్పుడు మనసులో కూడా మీరు తిట్టుకోకండి. వాళ్ళని ప్రేమించండి, వాళ్ళని ఇష్టపడండి, మనస్ఫూర్తిగా ఇష్టపడండి. చూడండి, ఎంతసేపు పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తూ, పాస్ట్ లైఫ్ గురించి బాధపడుతూ, ఎప్పుడు ఏడుస్తూ అది అతనే తప్ప నాకు ప్రపంచం లేదు, ఆమె తప్ప నాకు ప్రపంచం లేదు అని అదే ఆలోచనలలో ఉంటే పాజిటివిటీ రాదండి. మీ లైఫ్లోకి పాజిటివిటీ రాదు. వేరే వీటన్నిటిని మర్చిపోయి మీరు వేరే దాంట్లపైన కాన్సన్ట్రేట్ చేయండి. అంటే ఇదే ఆలోచిస్తూ ఉంటే మీకు ఏది జరగదు, లైఫ్లో ఏది జరగదు. ఇదే కాదు, రిలేషన్షిప్లో ఫెయిల్ అవుతారు, క్యారీర్లో ఫెయిల్ అవుతారు, హెల్త్ పరంగా ఫెయిల్ అవుతారు, ఫైనాన్షియల్ పరంగా ఫెయిల్ అవుతారు, అన్ని రకాలుగా మనం ఫెయిల్ అయిపోతామండి. ఒక్క దగ్గర మీరు బ్రేక్ చేశారనుకోండి, కంప్లీట్ లైఫ్లో ఉన్న ప్రతి ఒక్క బ్లాక్స్ కూడా అన్ని బ్లాకేజ్ అయిపోతాయి అన్నమాట. సో ఇవి మీరు గుర్తుపెట్టుకొని, ఓన్లీ ఒకటే కాదు మీ లైఫ్లో, ఇంకా రిమైనింగ్ కూడా చాలా ఉంటాయి. వాటి మీద కూడా మీరు దృష్టి పెట్టి దీన్ని పక్కన పెట్టండి. కొన్ని రోజులు మీరు నెగిటివ్గా ఆలోచించడం మానేసేయండి, కొట్లాటలు మానేసేయండి. ఎంతసేపు ఇమోషనల్ బ్యాలెన్స్. చూడండి, ఇక్కడ ఎప్పుడు చూసినా కూడా బాధపడుతూ ఏడుస్తూ దాంట్లోనే బందీ అయిపోకండి.
అదే ప్రపంచంలో మీరు బందీ అవ్వకండి. కొంచెం మార్చుకోండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి, ఏడవడం తగ్గించండి, బాధపడటం తగ్గించండి, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోండి. ఎంతసేపు ఇది తప్ప నాకు లైఫ్ లేదు అని మీరు చాలామంది అనుకుంటున్నారో అది చాలా రాంగ్ అండి, చాలా అంటే చాలా రాంగ్. మీరు ఎప్పుడైతే ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్ మీ లైఫ్లో వచ్చినప్పుడు దాన్ని గురించి తక్కువగా ఆలోచించి మీ లైఫ్లో ఏవైతే పాజిటివ్ ఉన్నాయో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి, మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి. మీరు ఇంకొకటి కూడా మీరు ఏం చేయాలి చెప్తున్నారు యూనివర్స్ అంటే, వేరే దారులు వెతకండి. మీకు లైఫ్లో మీకు ఏమేమి దారులు దొరుకుతాయి, మీకు ఏం చేస్తే మీ లైఫ్ చేంజెస్ అవుతుంది. ఇది 7 ఆఫ్ వ్యాండ్స్ అండి కార్డు. సో ఇంకా ప్రయత్నాలు చేయండి, మీ సైడ్ నుంచి కూడా మీరు మీ ప్రయత్నాలు మీరు చేయండి. ఏ విధంగా చేస్తే మీ పార్ట్నర్ మీ వైపు వస్తారు, ఎలా చేస్తే బాగుంటుంది, అది కూడా ప్రేమతోనేనండి, కొట్లాటలతో కాదు. కొట్లాటలతో బలవంతంగా తెచ్చుకొని మీరు ముందర పెట్టుకున్నా కూడా ఆ ప్రేమ అనేది పుట్టదు. కాబట్టి ఇంకా ఎక్కువ చిరాకు, ఇంకా ఎక్కువ కోపం వస్తుంది వాళ్ళకి, ఇంకా ఎక్కువగా దూరం అయిపోతారు. సో కొంచెం ఈ ప్రయత్నాలు కూడా ఎలా ఉండాలంటే, మీ వైపు పాజిటివ్గా పర్సన్ ఆలోచనలు పాజిటివ్గా ఉండాలి. ఎప్పుడైతే మీ పర్సన్ పాజిటివ్గా ఆలోచిస్తారో అప్పుడే మీ వైపు రావడానికి వాళ్ళు కూడా ఇష్టపడతారు. సో మీ సైడ్ నుంచి కూడా మీరు కొంచెం ప్రయత్నాలు కూడా చేయండి. ఓకే, మీకు తెలిస్తే మీరు ప్రయత్నాలు చేయండి, లేదంటే రీడింగ్ తీసుకోండి, పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీరు ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా ఎవరికి వాళ్ళకి పర్సనల్గా మీకు యూనివర్స్ నుంచి కూడా ఆన్సర్ అనేది దొరుకుతుందండి. ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ కూడా కార్డు కూడా వచ్చింది. నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే నథింగ్ బట్ మీరు ఏదైతే పర్సన్ని కావాలి అని అనుకుంటున్నారో ఆ పర్సన్కి మీరు మీ సైడ్ నుంచి కమ్యూనికేట్ కూడా చేయండి. మీకు ఆ పర్సన్ మీద ఎలాంటి ప్రేమ ఉంది, మీరు అతను కానీ ఆమె కానీ వాళ్ళ నెగిటివ్స్ ఏమున్నాయి అంటే మీకు ఏవి నచ్చట్లేదు వాళ్ళ పాయింట్స్, అంటే మీరు ఎందుకు మీ పర్సన్ నుంచి అతన్ని అంటే దూరం అయిపోయారు. సో దూరం అయినప్పుడు మీరు ఎలా బాధపడుతున్నారు, మీరు ఆ పర్సన్ గురించి ఎలా బాధపడుతున్నారు, ఇలాంటి విషయాలు కూడా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండి. ఏదో విధంగా మీకున్న ప్రేమని ఎక్స్ప్రెస్ చేయండి, మీకు మీ పర్సన్ మీద ఉన్న ప్రేమని కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఇక్కడ మీరు స్పై చేస్తున్నారు, మీ పర్సన్ కూడా స్పై చేస్తున్నారు. స్పై చేయడం అని అంటే తెలుసు కదండి, ఇంకా ఏదో విధంగా మీరు మీ పర్సన్ని స్పై చేస్తున్నారు కదా. సో ఎంక్వైరీస్ కూడా చేయండి, మీ పర్సన్ని ఎప్పుడు టచ్లో ఉండడానికి ట్రై చేయండి. అంటే తెలుసుకుంటూ ఉండండి, తెలుసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మీ పర్సన్ ఏమవుతుంది, అతని లైఫ్లో ఏం జరుగుతుంది, అతని లైఫ్లో ఎవరు ఉన్నారు, ఎవరు వెళ్తున్నారు, ఇవన్నీ కూడా మీరు ఎంక్వైరీ చేయండి. ఎప్పుడు కూడా వీళ్ళకి కాంటాక్ట్లోనే ఉండండి. మీరు బ్లాక్ చేసేసారనుకోండి, మీ సైడ్ నుంచి మీరు బ్లాక్ చేసేస్తే ఇంకా కంప్లీట్ కమ్యూనికేషన్ కట్ అయిపోయినట్టేనండి. సో మీ సైడ్ నుంచి మాత్రం ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉండండి. మీరు మీ పర్సన్ని మీ లైఫ్లోకి ఇన్వైట్ చేయాలంటే ఈ పాజిటివిటీని అన్నిటిని కూడా మీ లైఫ్లోకి తీసుకోండి. ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించకండి ప్లీజ్. సో మీరు కోరుకునేది ఏంటంటే, మీ పార్ట్నర్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు, ఆయన మీ డ్రీమ్ పార్ట్నర్. యాక్చువల్లీ ఆమె కానీ ఆయన కానీ మీ డ్రీమ్ పార్ట్నర్, రైట్? సో ఈ డ్రీమ్ పార్ట్నర్ రియల్గా మీ పర్సన్ మీకు డ్రీమ్ పార్ట్నర్ అయితే, రియల్గా మీ పార్ట్నర్ని మీరు చాలా హ్యాపీగా ఉంచాలి అని అనుకుంటే కనుక వాళ్ళకి స్పేస్ ఇవ్వండి, కొంచెం కొద్దిగా వాళ్ళకి స్పేస్ ఇవ్వండి. అని అంటే కాంటాక్ట్లో ఉండి ఎంక్వైరీ చేయండి, మీరు మీ మనసులో ఉన్న ప్రేమను చూపించండి. కానీ కొట్లాటలు మెసేజ్లు చేయడము ఇట్లాంటివి కాకుండా మీరు ఆ పర్సన్ ఎంత ఇష్టపడుతున్నారో అది ఫీల్ అవ్వండి, మీరు కూడా ఫీల్ అవ్వండి. మీరు ఫీల్ అవ్వడం వల్ల మీ పర్సన్తో గడిపిన మంచి మూమెంట్స్ మీరు మీ మైండ్లో గుర్తు చేసుకోవడం వల్ల వాళ్ళకు కూడా టెలిపతిక్ ద్వారా ఆ ఎనర్జీస్ వాళ్ళకి కనెక్ట్ అవుతాయి. వాళ్ళకు కూడా సేమ్ ఫీలింగ్స్ అనేటివి కూడా వస్తాయండి. ఓకే, వాళ్ళకు కూడా సేమ్ ఫీలింగ్స్, సేమ్ ఎమోషన్స్ అవన్నీ కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఒకరికొకరు మీరు ఎంత క్లోజ్గా ఉన్నారో మీకు తెలుసు కదా. సో ఆ క్లోజ్నెస్ అనేది మీ ఎమోషన్స్ మీరు ఫీల్ అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా అవి కమ్యూనికేట్ అవుతాయి. వాళ్ళకు కూడా ఆ చేంజెస్ అనేది వస్తాయండి. వాళ్ళ మనసు కూడా మీ వైపు లాగుతుందండి. దానికి కూడా ఇంకొక కార్డు కూడా ఇచ్చాడు యూనివర్స్. చూడండి మీరు, ఏస్ ఆఫ్ పెంటికల్స్. నేను చెప్పాను కదా, డేటింగ్ కానివ్వండి, మీరు కలిసినప్పుడు మీరు ఎలాగా స్పెండ్ చేశారు టైము, ఇవన్నీ మీరు మైండ్లో పాజిటివ్గా ఆలోచించుకుంటూ ఉండండి. ఎప్పుడు కొట్లాడుకోవడము, మీరు గొడవ పడ్డ సిచ్యువేషన్స్ గుర్తు చేసుకోవడము, వాళ్ళు మిమ్మల్ని ఎంత బాధ పెట్టారు, వాళ్ళని ఏదో ఒకటి మాటలు గుర్తుంటాయి కదా, అవి గుర్తుపెట్టుకోకండి. అక్కడ నెగిటివ్ వర్డ్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోకండి. అవి నెగిటివ్స్ అన్నీ గుర్తుపెట్టుకుంటే ఏమవుతుంది, మీకు ఇంకా ఏడుపు వస్తుంది, ఇంకా బాధపడతారు, ఇంకా ఫీల్ అవుతారు. అదంతా నెగిటివ్ అండి, అదంతా నెగిటివ్. సో ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు పాజిటివ్గా ఉన్నప్పుడు, ఆ పర్సన్తో మీరు హక్ చేసుకున్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు, వాళ్ళు మీకు దగ్గరగా ఉన్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు, అండ్ వాళ్ళు ఎలా మీకు ఎక్స్ప్రెస్ చేశారు ప్రేమని,
మీరు కేరింగ్ చూపించినప్పుడు వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారు, ఇంకా నేను చెప్పక్కర్లేదు కదండి. మీ ఫీలింగ్స్ అన్నీ, మీ ఎమోషన్స్ అన్నీ వాటిని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండండి, వాటిని గుర్తు చేసుకుంటూ ఉండండి. సేమ్ అదే ఎనర్జీస్ మీ పార్ట్నర్కి కూడా కనెక్ట్ అవుతాయండి. వాళ్ళు కూడా అదే ఫీలింగ్ వస్తుంది, అది మిమ్మల్ని లాగుతుంది, మీ సైడ్ అది లాగుతుందండి. ఆ ప్రేమ బంధం అనేది మీ వైపు లాగుతుంది. ఖచ్చితంగా మీది నిజమైన సోల్ కనెక్షన్, నిజమైన ప్రేమ, నిజంగా ప్యూర్ మీ సోల్ కనెక్షన్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఖచ్చితంగా టెలిపతిక్ ద్వారా మీ ఫీలింగ్స్ అన్ని కూడా వాళ్ళకి కనెక్ట్ అవుతాయి. అందుకనే చెప్తాము ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి. లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసా అండి మీకు? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనము ఏం ఫీల్ అవుతామో అదే జరుగుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అదే. సో మనం ఏది కోరుకుంటామో అదే జరుగుతుంది. దాన్నే మనం లా ఆఫ్ యూనివర్స్ ద్వారా మనకి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది దొరుకుతుంది. మీరు మీ ఆలోచనలన్నీ ఏదైతే చేస్తారో అది యూనివర్స్కి కనెక్ట్ అవుతాయి. మీరు నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివే వస్తుంది, పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ వస్తుంది. మీరు మీ పర్సన్ రావాలి, మీ పర్సన్ రావాలని అనుకోండి అని మేము ఎందుకు చెప్తున్నాం, అది ఆ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది యూనివర్స్కి కనెక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సేమ్ ఎనర్జీస్ మీ పార్ట్నర్కి కూడా కనెక్ట్ అవుతాయి. సో కొంచెము అస్సలు రాని పర్సన్స్లలో కూడా మార్పు జరిగి పాజిటివ్గా జరిగి మెల్లిమెల్లిగా మీ వైపు వస్తారు. సో బీ పాజిటివ్ అనేది మేము అందుకేనండి. అండ్ మోస్ట్లీ అండి ఎప్పుడు కూడా ప్రేమగా, మీరు ఎట్లాగైతే ప్రేమగా ఉండేవాళ్ళో ఎక్కువగా అవే ఆలోచించుకోండి. ప్రేమగా గడిపిన క్షణాలు మాత్రమే ఆలోచించుకోండి. కొట్లాడిన క్షణాలు, మీకు ఏడుపు వచ్చే క్షణాలను గుర్తు చేసుకోకండి. సో ఇది సూపర్ కార్డ్స్ అండి, మీకు యూనివర్స్ చాలా బాగా చెప్పారు. అండ్ ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే మీ ప్రేమ బంధం చాలా గట్టిది అని మీరు నమ్మండి. ఓకే, మీ ప్రేమ బంధం కానీ మీ పెళ్లి బంధం కానీ చాలా గొప్పది, చాలా గట్టిది. దీనికి సంబంధించి కూడా మీరు రిచువల్స్ ఫాలో అవ్వండి. చాలామంది విడిపోయి ఉంటారు కదా, వాటికి సంబంధించి కొన్ని స్పిరిచువల్ రిచువల్స్ ఉంటాయి, మంత్రాస్ ఉంటాయి. వీటికి మీరు సంబంధించి మీరు కొంచెం రీడింగ్ తీసుకోండి, మీ పర్సనల్ రీడింగ్ తీసుకోండి. దానికి సంబంధించి మీ రీడింగ్ అంటే మీ లైఫ్కి సంబంధించి ఖచ్చితంగా ఎవరికి లైఫ్లో ఏం జరిగిందో దానికి తగ్గట్టుగా సపరేట్గా స్పిరిచువల్ మంత్రాస్ ఉంటాయండి. సో నేను మీకు ఎప్పుడైతే రీడింగ్ ఇస్తానో ఆ రీడింగ్లో చూసినప్పుడు మాత్రమే నాకు క్లియర్గా తెలుస్తుంది అసలు మీ బంధానికి ఎక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి, దాన్ని ఎట్లా క్లియర్ చేసుకోవచ్చు, ఎలాగ మీ పర్సన్ మీ లైఫ్లోకి తెచ్చుకోవచ్చు. ఇలాంటివన్నీ మేము ఓన్లీ మీ పర్సనల్ రీడింగ్ తీసినప్పుడు మాత్రమే నేను మీకు ఆన్సర్ చేయగలుగుతాను. సో ఇక్కడ మీకు యూనివర్స్ కూడా ఏం చెప్తున్నారంటే మీ బంధానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీ బంధం పెళ్లి బంధం కానివ్వండి, ప్రేమ బంధం కానివ్వండి, ఏదైనా సరే దాన్ని చాలా స్ట్రాంగ్గా చేసుకోవడానికి మీరు కంప్లీట్గా స్పిరిచువల్ మంత్రాస్ ఏవేవైతే ఉంటాయో వాటిని ఫాలో అవ్వండి. లేకపోతే స్పిరిచువల్ వేస్ వెతుక్కోండి, దేవుడిని నమ్మండి. అండ్ అలాగే ఎలా చేస్తే మీ పార్ట్నర్ని ఇంకా మీ వైపు కంప్లీట్గా మలుపుకోవచ్చు అనేది మీరు ఈ రీడింగ్, మీరు నా టారో రీడింగ్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు అండి. నాకు తెలిసి మోస్ట్లీ ఇక్కడ కంప్లీట్గా పాజిటివిటీ మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్లో ఉన్నాయనంటే, మీకు కూడా ఈ పాజిటివ్ కార్డ్స్ వస్తున్నాయంటే ఖచ్చితంగా మీ ఇద్దరి లైఫ్లలో కూడా చేంజెస్ అనేవి యూనివర్స్ తీసుకొస్తుందని మీరు బలంగా నమ్మవచ్చు. సో ఇవన్నీ కూడా మీకు నేను ఎక్కువగా చెప్పేదండి ప్రేమ మూమెంట్స్ అండి. మీరు డేటింగ్ మూమెంట్, మీ ప్రేమ, మీ బంధము, మీ ఇమోషన్స్, ఇద్దరు ప్రేమగా ఉన్నప్పుడు ఎలాంటి ఇమోషన్స్ ఉన్నాయి వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి మీరు. అంతే తప్ప ఏడవడము, బాధపడటము, వాడు నన్ను తిట్టాడు, కొట్టాడు, ఆమె నన్ను తిట్టింది, ఆమె ఇలా ప్రవర్తించింది, అవి గుర్తు చేసుకుంటుంటే అవే మీకు జరుగుతాయి. ద ఫూల్ కార్డ్ అండి. ద ఫూల్ కార్డ్ అంటే కంప్లీట్గా మీరు చాలా అంటే చాలా పాజిటివ్గా ఉండాలి. ఎంత పాజిటివ్గా ఉండాలంటే మీ లైఫ్లో అన్నీ ఉన్నాయి, నా దగ్గర ప్రతిదీ ఉంది, నాకు అసలు లేదు అనేది లేదు, నా పార్ట్నర్ కూడా నన్ను వెతుక్కుంటూ వస్తారు, నా పార్ట్నర్ రియలైజ్ అవుతారు, నా పార్ట్నర్ ఖచ్చితంగా నా లైఫ్లోకి వస్తారు అన్న ఒక పెద్ద నమ్మకం, చాలా గట్టి నమ్మకంతో ఉండాలి మీరు. ఓకేనండి, ఇది కంప్లీట్గా ద ఫూల్ కార్డ్. మీరు ఏది చేయాలనుకున్నా హ్యాపీగా చేయండి. ఓకే, మీరు ఏదనుకుంటారో అది హ్యాపీగా పాజిటివ్గా ఎలాంటి భయం లేకుండా ముందడుగు వేయండి. ఏదైనా సరే మీరు ఏది అడుగుతున్నా పాజిటివ్గా మీరు ఆలోచించి ముందడుగు వేయండి. ఆగకండి, ఒకటే దగ్గర ఆగకండి. మీరు ఒక స్టెప్ ఐదర్ మీరు డిస్కనెక్ట్ అవ్వడానికి కానీ లేకపోతే కనెక్ట్ అవ్వడానికి కానీ ఏదైనా సరే మీరు ఒక మంచి ఆలోచనలతోని ముందుకెళ్ళండి తప్ప స్టక్ ఎనర్జీలో ఉండకూడదని మీకు యూనివర్స్ చెప్తున్నారు. సో ఇక్కడ ఇదండి, మీరు ఎలాగ మీ పార్ట్నర్ని మలుచుకోవాలని అంటే కంప్లీట్గా నెగిటివ్ ఆలోచనలన్నీ మానేసి మెయిన్గా ఏంటంటే మీరు మీ పార్ట్నర్తో గడిపిన మంచి పాజిటివ్ మూమెంట్స్ని మాత్రమే మీరు దృష్టిలో పెట్టుకోండి. వాటి గురించి 24 గంటలు 24/7 ఆలోచించండి. దాని ద్వారా మాత్రమే మీ పార్ట్నర్ మీ వైపు వస్తారు, మీ గురించి ఆలోచనలు చేస్తారు, మీ వైపు లాగుతుంది ఆ బంధం అనేది. మీ వైపు మనం కైట్ ఇంకా ఎలాగ మన వైపు కిందికి వస్తుందో అలాగే మీ పార్ట్నర్ కూడా మీ ప్రేమ బంధంతో వాళ్ళు మీ వైపు లాక్కొని వచ్చేస్తున్నారు. ఓకే,
సో ఇక్కడ మీకు ఏంజల్స్ కూడా ఏం గైడెన్స్ ఇస్తున్నాయో నేను ఫైనల్గా చెప్తానండి. ప్రేమ అండి ఒకటే. మీరు ప్రేమ కోరుకుంటే ప్రేమ వస్తుంది, మీరు కోపం కోరుకుంటే కోపం వస్తుంది, నెగిటివ్ కోరుకుంటే నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ కోరుకుంటే పాజిటివ్ వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అదేనండి. యూనివర్స్ ఏం చెప్తుందంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి అంటే మీరు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది లైఫ్లో. మనం ఏది కోరుకుంటే అదే జరుగుతుంది. అది ఎలా జరుగుతుందంటే అది 24/7 మన ఆలోచనలు వాటిపైన ఉండాలి. దేని మీద ఉండాలి? పార్ట్నర్ గురించి కావాలనుకోండి, ఆ పార్ట్నర్ రావాలంటున్నారు కానీ ఎలా వస్తారు? మీరు మీ ప్రేమతో మీరు ఆలోచనలు చేస్తేనే కదా ఆ ప్రేమని అర్థం చేసుకొని వాళ్ళు వస్తారు. ఏడుస్తే బాధపడితే వస్తారా రారా అని అంటే ఎట్లా అవుతుంది? రాదు కదా. సో మీకు మంచి సొల్యూషన్స్ కావాలి అంటే ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ తీసుకోండి. నేను కూడా మీకు ఒక కౌన్సిలింగ్ అనేది కూడా ఇవ్వగలుగుతాను. నేను ఒక లైఫ్ కోచ్ని కాబట్టి ఖచ్చితంగా మీకు నేను మంచి కౌన్సిలింగ్ కూడా ఇస్తానండి. చాలామంది చాలా హ్యాపీగా అయిపోయారు నా రీడింగ్ తీసుకొని. కొద్దిమంది కామెంట్స్ కూడా పెట్టినట్టున్నారు నాకు తెలిసి రీడింగ్ తీసుకోమని. మీరు అర్థం చేసుకోండి. నా పర్సనల్ రీడింగ్ ఇవి మీరు ఇది చూస్తుంటేనే మీకు ఐడియా వచ్చి ఉంటుంది కదా, లైక్ ఎట్లా నేను మీకు గైడ్ చేస్తున్నాను ఏంటి అనేది. నాది కంప్లీట్గా అందరి రీడింగ్స్ కంటే కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. నేను తప్పకుండా చెప్పగలను నా రీడింగ్ని. ఎందుకంటే నేను నాట్ ఓన్లీ ఐఎమ్ టారో రీడర్ అండి, ఐఎమ్ లైఫ్ కోచ్, ఐఎమ్ కౌన్సిలర్. సో డెఫినెట్గా మీకు లైఫ్లో పాజిటివిటీ ఎలా తెచ్చుకోవాలో కూడా నేను చెప్పగలుగుతాను. సో ప్లీజ్ నాకు మీరు మీ పర్సనల్ రీడింగ్ తీసుకొని మీ స్టక్ ఎనర్జీ నుంచి మీరు బయటపడాలని నేను కోరుకుంటున్నాను. ఒక్కసారి చూస్తానండి మీకు ఏంజల్స్ కూడా ఏం గైడెన్స్ ఇస్తున్నాయి, స్పిరిచువల్ ఏంజల్స్ కూడా మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నాయి. ఈ స్పిరిచువల్ ఏంజల్స్ కూడా మనతో పాటే ఉంటాయండి ఎప్పుడు కూడా మనకి ఒక ఇండికేషన్స్ అనేవి ఇస్తుంటాయి కానీ మనం పట్టించుకోము. ఈ స్పిరిచువల్ ఏంజల్స్వి ఇండికేషన్స్ కానీ గైడెన్స్ కానీ మనకు తెలియాలన్నా కూడా మనం ముందు స్పిరిచువల్ వేలో ఉండాలండి. అంటే దేవుణ్ణి నమ్మాలి అండ్ తెలుసుకోగలగాలి. ప్రతి ఒక్కరికి కూడా ఈ స్పిరిచువల్ ఏంజల్స్ ఇండికేషన్స్ ఇస్తాయండి. ఏదో ఒక రూపంలో మన లైఫ్లో ఏమైనా చేంజెస్ రాబోతుంటే మనకి ఇండికేషన్స్ ఇస్తాయి. కానీ చాలామంది అబ్జర్వ్ చేయరు అండ్ అది స్పిరిచువల్గా ఎవరైతే బాగా ఉంటారో వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. దేర్ ఈజ్ సంథింగ్ బెటర్. ఓకే, ఏదో బెటర్ అయితే దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ అంటే చేంజెస్ అనేది అయితే జరుగుతున్నాయి. ఎస్, సో ఖచ్చితంగా ఏవో మీకు చేంజెస్ అయితే రాబోతున్నాయి వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్. వావ్, నైస్ అండి. సో వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మీ లైఫ్లో మంచి చేంజెస్ అనేటివి రాబోతున్నాయని మీకు ఏంజల్స్ కూడా చెప్తున్నారు. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఇప్పుడు నేను మీకు అర్థమైందండి దీన్ని ఎందుకు చెప్తున్నాను. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అంటే మీరు నా గైడెన్స్ తీసుకోండి, లేకపోతే స్పిరిచువల్ గైడెన్స్ తీసుకోండి. మీరు ఎవరినో ఒకరిని అడగకపోతే మీ సమస్యకి పరిష్కారం అనేది రాదు. సో మీ సమస్యకి ఎవరైతే పరిష్కారం ఇవ్వగలుగుతారో వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వండి. అదే ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఓకే, మీ అంత మీరు బాధపడుతూ మీరు మీ సమస్యను మీరు మీ లోపలనే పెట్టుకొని మీరు అక్కడే ఉండకుండా ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. వేరే వాళ్ళని గైడెన్స్ తీసుకోండి, వేరే వాళ్ళ కౌన్సిలింగ్ తీసుకోండి, వేరే వాళ్ళ స్పిరిచువల్ వేస్లో మీరు కనెక్ట్ అవ్వండి. సో దట్ మీ సమస్యకి పరిష్కారం అనేది వస్తుందని మీకు ఏంజల్స్ కూడా చెప్తున్నారు. ఈ ఇండికేషన్స్ ఏంజల్ కూడా మీకు ఇస్తుందండి. సో మీకు అర్థం చేసుకోండి. మీరు లైఫ్లో ఒక దగ్గర ఆగిపోవద్దు అండ్ ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించకండి, పాజిటివ్గానే ఆలోచించండి. 2 కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ. వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్, వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్. కొద్దిమందికి ఏమో వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో చేంజెస్ వస్తున్నాయండి. నెక్స్ట్ ఫ్యూ వీక్స్. కొద్దిమందికి వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. ఓకే, కొద్దిమందికి కొన్ని మంత్స్ లోపల చేంజెస్ అనేది వస్తున్నాయి. పీస్ఫుల్ రెజల్యూషన్. ఓకే, ఎనీథింగ్ పీస్ఫుల్ రెజల్యూషన్ తీసుకోండి. పీస్ఫుల్ రెజల్యూషన్ అంటే మీరు ఏదైనా సరే కొట్లాటలతో గొడవలతో, మీకు చెప్పాను కదా మీ కార్డులలో కూడా వచ్చింది కదా, గొడవలు పడకండి, గొడవలతో సమస్యల పరిష్కారం కావాలని చెప్పాను కదా. సో పీస్ఫుల్ రెజల్యూషన్ అనేది ఒకటి మీరు తీసుకోండి మీ లైఫ్లోకి అని మీకు ఏంజల్స్ కూడా గైడెన్స్ అనేది ఇస్తున్నారు. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. సో మీకు మెడిటేషన్ చేయండి. నేను ఎప్పుడూ అదే చాలాసార్లు కూడా వీడియోస్ చెప్పాను. మెడిటేషన్ చేసుకోండి. సో మీరు మెడిటేషన్ చేయడం ద్వారా మీకు ఆన్సర్స్ కూడా వస్తాయి. మెడిటేషన్స్ చేయడం వల్ల మీకు ఆన్సర్స్ కూడా వస్తాయి. వీటికి సంబంధించి కూడా మీకు ఏవైనా కావాలని అంటే నాకు రీడింగ్కి రండి, నేను ప్రతిదానికి కూడా నేను ఆన్సర్ ఇవ్వగలుగుతాను మీకు. ఓకే, సో ఇదండి రీడింగ్. ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా పాత వీడియోస్ కూడా, ఓల్డ్ వీడియోస్ అంటే మరీ ఇయర్స్ బ్యాక్ కాదు, జస్ట్
లాస్ట్ 2 వీక్స్ 3 వీక్స్ నుంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. వాటిని కూడా చూసి మీరు హీలింగ్ అవ్వచ్చు. నా వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు వ్యూవర్స్. చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలామంది కూడా నన్ను చెప్తున్నారు, మేడం మీ రీడింగ్ అందరికంటే చాలా కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది, మీ రీడింగ్ చాలా బాగుంది, మీ వీడియోస్లో కట్టింగ్ ఉండదు, మీరు కంటిన్యూగా తుమ్మొచ్చినా ఏమైనా సరే మీరు ఈ వీడియో ఆపకుండా చేస్తున్నారు, మీది చాలా బాగుంది, వెరైటీగా ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది, రెసినేట్ అవుతుంది అని చెప్తున్నారు. నా వాయిస్ బాగుంది అంటున్నారు, నా ఎక్స్ప్లెనేషన్లో చాలా క్లారిటీ ఉంది అంటున్నారు. వీటన్నిటికీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ పాజిటివ్ రెస్పాన్స్. అండ్ మీ లైఫ్ ఇలాగే పాజిటివ్గా ముందుకెళ్ళాలి. అండ్ పర్సనల్ రీడింగ్ తీసుకోండి, నేను తప్పకుండా మీకు హెల్ప్ చేయగలుగుతానండి. మీరు రీడింగ్కి వస్తే మాత్రం నేను నా సైడ్ నుంచి నా ఎఫర్ట్స్ అన్నీ కూడా పెట్టి కూడా మీకు నేను హెల్ప్ చేస్తాను. ఈ స్టక్ ఎనర్జీలలో ఉండకండి ప్లీజ్. కొత్త రెజల్యూషన్ అనేది తీసుకోండి మీ లైఫ్లో. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ హియర్. బై.